హాయ్ అండి, అందరికీ బాగున్నారు అందరూ. నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఇది రాత్రి 10 గంటల తీసిండే వీడియో అనమాట. ఎందుకంటే ఆ రోజే ఆవినింది కదా. ఇంకా డైలీ అయితే మేము ఇలానే చేస్తాము. 11 వరకు మేల్కొని ఉండి పెట్టిన ప్యాడ్ అంతా తీసేసి వాటిని ఈ ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్లోకి మారుస్తామన్నమాట. వీడియో చూస్తుండండి. నేను ఒక విషయం అయితే మాట్లాడతాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఒక అమ్మ నాన్నకు ఒక కూతురిగా, ఒకరికి ఒక భార్యగా, అలాగే ఒక ఇంటి కోడలిగా ఎలా నడుచుకోవాలో అనేసి అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడైతే అమ్మ నాన్న మాట వింటాము. వాళ్ళు మనతో అయితే ముద్దుగా పెంచింటారు కదా. ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళ బిడ్డ వాళ్ళకి ముద్దు అన్నమాట. ఇంకా అలాగే ఇంకా మనకి పెళ్ళిడు రాగానే ప్రతి అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తారు కదా. ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే అమ్మాయిలే ఎంచుకుంటున్నారనమాట వాళ్ళ పార్ట్నర్ ఎలా ఉండాలి అనేసి. మనకైతే అంత అదృష్టం లేదులేండి. పెద్దవాళ్ళు కుదిరిచ్చిన పెళ్ళినే మనం చేసుకున్నాం అనమాట. మొత్తానికైతే బాగానే ఉన్నాము, ఎటువంటి సమస్యలు లేవు. కానీ మనం అమ్మ నాన్న దగ్గర ఎంత గారాబంగా పెరిగామో ఇక్కడ కూడా అలాగే ఉండాలని అయితే లేదు. కానీ నాకైతే అదృష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా మనం ఒక భర్తకు భార్యగా ఎలా ఉండాలో, అత్తమామల కోడలుగా ఎలా ఉండాలి, ఒక పిల్లలకి తల్లిగా ఎలా ఉండాలి, ఇవి మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటామన్నమాట. ఇది ఇలాగే కొనసాగుతుంది, అంతే కదా. వాళ్ళ నుంచే మనం మంచైనా చెడైనా నేర్చుకుంటాము. మన పిల్లల్ని కూడా మనల్ని చూసే నేర్చుకుంటారనమాట. ఏదైనా మనం అమ్మ నాన్న గొడవ పడేది కూడా మన దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. అందుకే పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు గమనిస్తారనమాట. మనకి అంత గమనం అయితే ఉండదు కదా. మనం ఒక్క ఆలోచన కాదు, మనకి ఒక పని చేస్తుండగా 10 ఆలోచనలు 20 ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. కానీ పిల్లలకి ఎటువంటి ఆలోచనలు అయితే ఉండవు. వాళ్ళు ఏదైతే గమనిస్తారో, ఏదైతే చూస్తారో అదనే గమనిస్తారనమాట. కరెక్టే కదా. అందుకే పిల్లల ముందర మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ తిట్టుకోవడం కానీ, పెద్దవాళ్ళు తిట్టుకోవడం కానీ ఇలా అయితే చేయకూడదనమాట. ఇంకా మనం అత్తింట్లో వచ్చినప్పుడు మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి ప్రతి ఒక్కరికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. ఇంకా భర్తల విషయంలో చెప్పాలంటే ఆల్రెడీ మనకి ఒకరికొకరు అడ్జస్ట్ అయిపోవాల్సిందే, తప్పదు కదా. అడ్జస్ట్ కూడా అయిపోతారు. ఇంకా మిగిలింది అత్తమామల్ని. వాళ్ళు కూడా మంచి వాళ్ళైతే తొందరగా అడ్జస్ట్ అయిపోతారు. లేదంటే అడ్జస్ట్ అయినా కూడా వీళ్ళకి ఇష్టం లేకపోతే కోడళ్ళకి వాళ్ళు అడ్జస్ట్ కారనమాట. అంతే కదా. ఇంకా విషయం చెప్పాలంటే అత్త ఎప్పుడు అమ్మ కాదు, కోడలు ఎప్పుడు కూతురు కాదు. ఇది ఒక్కటి గమనించుకోవాలి, అంతే కదా. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అత్త అత్తే, కోడలు కోడలే అనమాట. కోడలు ఎప్పుడు కూతురు కాదు, అంతే కదా. ఇలా కాకపోయినా కూడా కలిసిమెలిసి అందరూ మంచిగా ఉంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ ఫ్యామిలీ వరకే ఉండాలి. కానీ ఇప్పుడు అత్త ఇంట్లో జరిగేది ఎప్పుడు కూడా పుట్టింట్లో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోకూడదు అనమాట. ఎందుకంటే మనం చెప్పుకున్నాము అనుకో, ఇప్పుడు ఈరోజు అత్త కోడల మధ్య గొడవ జరిగింది అనుకో, వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయి ఇలా మా ఇంట్లో గొడవ జరిగింది, నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్తామనుకో, ఆ బాధ పేరెంట్స్కి రెట్టింపు అవుతుంది. కానీ మనం తిరిగి అత్తారింటికి వచ్చిన తర్వాత మనమేమో బాగా ఒక్కరోజు 2 రోజులు అయితే కోపం ఉంటుంది. కానీ 3వ రోజు అందరం కలిసిపోయి హ్యాపీగా ఉంటాం. కానీ మనం వెళ్ళి పుట్టింట్లో చెప్పొచ్చింటాం చూడండి, అదైతే వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి ఆ కొరత అనేది అలాగే ఉంటుంది. అయ్యో మా అమ్మాయిని అత్తారింట్లో హింసిస్తున్నారేమో, బాధ పెడుతున్నారేమో, మళ్ళీ చెప్పినా కూడా నమ్మరనమాట పేరెంట్స్, ఇలాగే బాధపడుతున్నారేమో అనేసి. అందుకని ఎప్పుడు కూడా అత్తింట్లో జరిగిన ఏది కూడా గొడవలు కానీ ఏది కూడా పుట్టింట్లోనే కాదు కదా, పక్కింట్లో కూడా తెలియకుండా మనం ఉండాలన్నమాట. ఎందుకంటే ఈరోజు గొడవ పడినా రేపైతే మనమే కదా కలిసి మెలిసి ఉండేది. అందుకని ఏ విషయం కూడా మనం పక్కింటి వాళ్ళకి కానీ మన బంధువులకు కూడా మన బంధువులకైతే అస్సలు చెప్పుకోకూడదండి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అప్పటికప్పుడు ఏదో మనకి సర్ది చెప్తారు, కానీ ఇంకా 10 మందికి అయితే ఖచ్చితంగా చెప్తారనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా మన ఫ్యామిలీ మనం అని ఉంటే చాలా హ్యాపీగా ఉంటామన్నమాట.
నేను నేర్చుకున్నది ఏమిటంటే మన ఇంట్లో జరిగింది రెండో కంటికి కూడా తెలియకూడదు అనేది అయితే నేను నేర్చుకున్నాను అనమాట. సమస్యలు ఉన్నప్పుడు మనకు మనమే 2 రోజుల తర్వాత మనకు మనమే సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళకి చెప్పితే ఆ సమస్య ఎక్కువైతుంది కానీ తగ్గదని మాత్రం నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. నేను చెప్పింది కరెక్టా కాదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ, మన అత్త మామ, అమ్మ నాన్న వీళ్ళ వరకు ఓకే, ఏ సమస్యలు ఉన్నా చెప్పుకోవచ్చు, కానీ పొరపాటున కూడా బంధువులకైతే చెప్పుకోకండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. ఇంకా పక్కింటి వాళ్ళకి కానీ ఊర్లో వాళ్ళకి కానీ అస్సలు తెలియకూడదు. మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవాలి, కానీ ఒకరికి చెప్పి రెట్టింపు చేయడం కంటే, మనం వాళ్ళ దగ్గర అవమానం అవ్వడం కంటే మన భార్య భర్తలకు గొడవ పడినా కూడా అత్తమామల దగ్గర గొడవ అస్సలే పడకూడదు. ఎందుకంటే వాళ్ళ నుంచే మనం నేర్చుకుంటున్నాము, మంచైనా చెడైనా. అలాంటప్పుడు భార్యాభర్తలు పెద్దవాళ్ళ దగ్గర అస్సలు గొడవ పడకూడదు, వాళ్ళు ఇంకా బాధపడిపోతారనమాట. అంతే కదా. ఇంకా పిల్లల విషయానికి వస్తే, ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతే కదా. అమ్మ నాన్న కానీ అత్త మామ కానీ పిల్లల విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మనం నేర్పించేది ఎలా ఉండాలంటే ఇంకొకరికి ఆదర్శంగా ఉండేలా ఉండాలన్నమాట. అంతేకాని మనం గొడవ పడుతుంటే పిల్లలు చూసి మనల్ని చూసి నేర్చుకుంటారు. అందుకనే ఏదైనా పిల్లల దగ్గర మంచిగా మన బిహేవియర్ మంచిగా ఉండాలి, పెద్దవాళ్ళ బిహేవియర్, అంతే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ గమనిస్తారు పిల్లలు, వాళ్ళ దగ్గర అయితే చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా ఇతరులతో అస్సలు పోల్చుకోకూడదు, తెలిసిన. మనకున్న దానిలో మనం తృప్తిగా ఉండాలి, అంతేగాని వాళ్ళకి ఉంది మనకు లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనకు ఆలోచనలు పెరిగిపోతాయి. దాంతోపాటు మనశ్శాంతి ఉండదు, మనం ఏ పని కూడా నిలకడగా చేయలేకపోతాం. ఎందుకంటే వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు అని కొరత మనకు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు అయితే వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడు కూడా ఒకరితో మనం పోల్చుకోకూడదు. మనకు ఉన్న దాంతో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అని మాత్రమే మనం చూసుకోవాలి, అంతే కదా. మన పిల్లల్ని కూడా అంతే, ఎప్పుడు ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. మనం సరిలేనప్పుడు వాళ్ళతో మనం పోల్చుకోవాలి, మనం బాగుంటే ఇంకొకరితో అయితే అస్సలు పోల్చుకోకూడదు, అంతే కదా. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలో అది మనమే డిసైడ్ చేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకొకరిని వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోరా అని పిల్లల దగ్గర ఎప్పుడే కానీ అనకూడదు అనమాట. ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అనమాట. పిల్లలకు ఏది కూడా వాళ్ళు పెరిగే పిల్లలు వాళ్ళకే ఇంక మెచ్యూర్ వచ్చేస్తుంది, మనం చెప్పాల్సిన పని లేదు. కానీ మనం చిన్నప్పటి నుంచినే వాళ్ళకి ఒక మోటివేట్గా మనం పిల్లల్ని అయితే పెంచాలన్నమాట. ఇంకా కంపేర్ చేసినామనుకో ప్రతిదీ కూడా వాళ్ళని చూసి నేర్చుకో అని అంటాం, అవసరం లేదు. మన పిల్లల్ని చూసే వాళ్ళు నేర్చుకోవాలి, కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోకూడదు. అలా పెంచాలన్నమాట మన పిల్లల్ని అయితే. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ ఇచ్చి నేను చెప్పింది కరెక్టా కాదా తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ పెడతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇదైతే మొత్తం అంతా క్లీన్ చేసేసినాం అనమాట. ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తే ఇది పొద్దున్నే మళ్ళీ మార్నింగ్ ఇక్కడే కట్టేస్తాం అనమాట ఆవుల్ని, అందుకే ఇక్కడ క్లీన్ చేస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్.